బేసిక్‌గా ఇది మాట్లాడాల్సిన సందర్భం గాదు. కానీ కొన్ని మనం మాట్లాడితేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ గారి ఇంటికి మన జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మంచి విషయమే. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా పరామర్శించడానికి వెళ్ళడం నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు ఎళ్ళినా మనం ఒక కంప్లెయింట్ ఇస్తూ ఉంటాం. ఆయన హావభావాల మీద. అలాంటి హావభావాలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం జరిగింది. మనం కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి అలాంటి హావభావాలు రావడం జరుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? లేకపోతే ఏంటా అది ఎవరికీ అర్థం కాదు. కానీ మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కుటుంబానికి ధైర్యం చెప్పి కనీసం మన బాధని వ్యక్తపరచడం, మన దేశం కోసం, మన దేశ రక్షణ కోసం భారతదేశం ముద్దు బిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాంటి సమయంలో మన భావాల్ని వ్యక్తపరచడం ఒకటి ఉంటుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ హావభావాలు లేవనుకుంటా. అందుకే ఆయన అలా రియాక్ట్ కావడం జరుగుతుంది. సరే ఆయనను వదిలేసేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సమయం వేరు, సందర్భం వేరు. ఆయన ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకోకుండా అక్కడ వెళ్ళింది ఒక పార్టీ మీటింగ్ కాదు, పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆయన వెనకాల కార్యకర్తలు సీఎం అని అవ్వడం జరుగుతుంది. అక్కడ సమయం ఏంటి, సందర్భం ఏంటి? మీరు వెళ్ళింది పార్టీ మీటింగ్ కాదు కదా. దేశం కోసం, మన రక్షణ కోసం ప్రాణార్పించిన ఒక వ్యక్తికి జోహార్ మురళీ నాయక్ అనాలి. లేకపోతే భారతదేశం కోసం ప్రాణాలు వదలాలి కాబట్టి భారత్ మాతాకి జై అనాలి. కానీ అక్కడ కూడా సీఎం అని చెప్పి అక్కడ అరుస్తున్నారంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మురళీ నాయక్ గారి అంతిమయాత్రలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది, నారా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది, బంగళపూడి అనిత గారు పాల్గొనడం జరిగింది, ఇలా చాలా మంది ఇంకా మంత్రులు పాల్గొనడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మీకు ఒక పార్టీ పేరు కానీ, ఒక నాయకుడి పేరు కానీ ఎక్కడ కూడా వినిపించడం లేదు. ఒకే ఒక మాట వినిపించడం, జోహార్ మురళీ నాయక్ అని చెప్పి, అలాగే భారత్ మాతాకి జై అని చెప్పి. యాత్ర మొదలు నుంచి అంతిమయాత్ర అయిపోయే వరకు అక్కడే ఉండడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు రాజకీయాల్లో నేను చూడలేదు. అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక 50 లక్షల రూపాయలు, అలాగే స్వతహా పవన్ కళ్యాణ్ గారు ఒక 25 లక్షల రూపాయలు, అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపు నుంచి ఆర్థిక సహాయంగా ఒక 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అభినందించాల్సిన విషయం. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళం అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత పార్టీ శ్రేణులతో మాట్లాడతాం, పార్టీ నాయకులతో మాట్లాడతాం అని చెప్పి ఆ ₹1,00,00,000 చిల్లి గవ్వ కూడా రాలేదు. బార్డర్లో మన రక్షణ కోసం పోరాడే జవాన్ల కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే అధికారంలో లేనప్పుడే ₹1,00,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉండి కూడా కేవలం ₹500 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మురళీ నాయక్ గారి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన మరి ప్రకటనలాగే ఉంటుందా? కనీసం ఇక్కడైనా ఆయన ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆయన మనస్సాక్షికే తెలవాలి.